చేస్తుంటారా? మరి మేము వ్యాపారం చేసాము, లారీ ఫీల్డ్లో ఉన్నాం. ఎలా ఉందన్న కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అంటే ఇప్పటి వరకు ఏమాత్రమో అధికారంలో వచ్చినప్పటి నుండి హిందూపురము కార్యక్రమాలు చెప్తూనే ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుపుతామని. ఇంకా అటువంటి ప్రణాళికలు ఏమి ఒక 6-7 నెలల నుండి చూస్తుంటే ఏది జరుగుతున్నట్టు కనిపించలే. ఇంకా 3-4 నెలలు అయితే ఏదన్నా అవకాశాలు ఉంటే బయటకు తెలుస్తుంది. బయటకు తెలుస్తుంది. ఉండే పరిస్థితుల్లో అయితే పరిస్థితి ఈ రకంగా ఉంది. ఎటువంటిది ఎక్కడ పట్టిన గొంగడి అక్కడే అన్నట్టుంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అయితే ఇంకా హిందూపురంకి జరగలేదు, 100% జరగలేదు. చెప్తున్నారు ఇది ఏదో అడ్మినిస్ట్రేషన్ చేస్తాము, జిల్లా కేంద్రం చేస్తాము అని. ఇప్పటి వరకు ఆ దాఖలాలు అయితే ఏమి కనిపించలే. ఇంకా 7-8 నెలలే కదా అయింది, ఇంకా వాళ్ళు ఏం టైం తీసుకుంటారో చూద్దామా. అట్లుంది పరిస్థితి. క్షేమ పథకాలు అయితే అది ఏం అవసరం లేకుండా విషయమే సార్. అట్లా ఇసుకుపోతే ప్రభుత్వాన్ని పరిపాలించే ఎవరి తరము కాదు. ఉండే దాంట్లో ప్రజలకు అభివృద్ధి చేయాలా, నడుపుకొని ముందుకు పోవాలనేది ఉండాలా. మేము పథకాలపైన ఆధారపడితే వాళ్ళు కూడా ఎక్కడి నుండి తెచ్చిచ్చేది ఉంటుంది. ప్రభుత్వం అనేది, సర్కార్ అనేది మనుగడ లేకుండా పోతుంది. ఆల్రెడీ ఇబ్బందిలో ఉంది, ఆట వరకు ఉంది. ఏదో ఆరోగ్యశ్రీ ఇట్లా హెల్త్కి సంబంధించిన విషయాలు, వికలాంగులు ఇటువంటివి ఏదైనా చేస్తే కూడా మంచిది పద్ధతి. ఇంకా ఇంకోటి అయితే మేము ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇదైతే కరెక్ట్. అదే సంక్షేమ పథకాలు ఇచ్చినారు కదా, అదైతే జరిగినాయి. అవే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒక 7-8 నెలల నుండి అయితే ఏ పథకము రాలేదు. ఏదో గ్యాస్ సిలిండర్ అటువంటివి ఏదో ఒక్కొక్కటి జరిగినాయి. అంటే వాగ్దానం చేయడము తప్పే కదా, చేసిన దాన్ని కార్యాచరణలో తీసుకొని రావాలా. లేకుంటే వాగ్దానం చేయకూడదు కదా, అది రాంగే కదా. మీరు ఆ రోజు లేదు ఇది ఉండేది ఇట్లా ఉంటుందని చెప్పాలి వాగ్దానము. అది పరిస్థితి. ఏం చేస్తారంటారు ప్రజలు? ప్రజలు ఏం చేస్తారంటే అది ప్రజానికానికి వాళ్ళ ఓటు రూపంలో చూపించేది ఉంటుంది, కానీ ఇంక ప్రజలు ఏది మాట్లాడేది ఉంటుంది సార్. అది కూడా పవన్ కళ్యాణ్ నుండే వీళ్ళు వచ్చిండారు సార్. పవన్ కళ్యాణ్ నుండే వీళ్ళకి మనుగడ అయితే ఇంక కాదు, లేకుండా లేదు. 100% ఛాన్సే ఉంటుంది, 100%. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు పూర్తిగా ఆయన నమ్మినారు. 10 ఏళ్ళ నుండి ఇబ్బంది పడినాడు, ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఇవ్వాలని చేసినారు. అట్లా ఆయనకు ఒక అవకాశం ఇచ్చినారు. అదే టీంలోనే ఈయన కలిసినాడు కాబట్టి కూటమి రూపంలో ప్రభుత్వం నిలబడింది. ఇంక నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఫర్దర్ ఏం జరుగుతుందో చూడాలా. నెక్స్ట్ అభివృద్ధి ఏం జరుగుతుందో కూడా ఇంకా మాకైతే ఏం తెలియదు. హిందూపురం గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఒకటే విషయమే, అభివృద్ధి ఆయన చేయలేదు. పథకాలు అయితే చెప్పిండే హామీలు అయితే నెరవేర్చినాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? ఆయన వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు ఇచ్చినాడు అనేది సంకేతము. నువ్వు ఎన్నికల ముందు ఆ వాగ్దానాలు అమలు పరిచేటట్టుంటే చెప్పాలా. నువ్వేదో వార్డు మెంబర్ కాదు, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు అట్లా చెప్పేసి ఈరోజు లేదని చేతులు ఎత్తేసేది కరెక్ట్ కాదు కదా. అదే ముందు మాట చెప్పాలా. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక మాటలో, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఓ మంచి నాయకుడిగా ముందుకు వస్తాడు అనేది మా అభిప్రాయం. మాట మీద నిలబడతారు సార్. ఈ రోజు రాజకీయం అధికారంలో ఉన్నా లేకున్నా, అధికారంలో ఉంటూ కూడా తప్పుల్ని ఎత్తి చూపిస్తాడనేది ఆయనే. దాంట్లో అయితే అందరికీ తెలుసు కదా, క్లారిటీ కాదు. ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అనేక తప్పులు చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయాడు. అట్లా ఏం లేదు సార్. జగన్ ప్రభుత్వంలో జరిగిన మంచి పనులు కూడా ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. మొన్న కర్నూలు ప్రాజెక్టుకు వచ్చినాడు. కర్నూలు ప్రాజెక్టులో కూడా చెప్పినాడు, జగన్ ఇంత మంచి కార్యక్రమాలు చేయండి నేను చూడలేదు అని కూడా చెప్పినాడు. ఉండేది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఫ్యాక్ట్. మోడీ గారి మీ అభిప్రాయం ఏంటి సార్? మోడీ గారి మీద ఇక్కడ ఏం రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పినాం అంతే. మాది ఏముంది అంటే అయోధ్య రామ మందిరం అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు కదా, అది అంతా దైవ నిర్ణయాలు సార్. అవన్నీ మా ఇంట్లో వాళ్ళ చేతిలో ఏముంటుంది.